అందరికీ నమస్కారం. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఎదిగే పిల్లలకు మంచి బలం రావడానికి, ఎముకలకి మంచి కాల్షియం అందడానికి, ఎన్నో పోషకాలు ఉన్న రాగి జావని ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. ఈ రాగి జావని మనం ఇంట్లోనే రాగులతోటి మొలక కట్టి ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తున్నాననమాట. అలాగే ఇక్కడ నేను చేసే రాగి జావ వచ్చేసి పాలతో ప్రిపేర్ చేస్తున్నాను. ఉదయం పూట, సాయంత్రం పూట పిల్లలకి ఇలా పాలతో చేసిన స్ప్రౌట్స్ రాగి జావని ఇచ్చామంటే వాళ్ళ ఎముకలు బాగా బలపడతాయి. మెదడు కూడా చాలా షార్ప్‌గా తయారవుతుంది. అలాగే ఇక్కడ నేను బెల్లం వేసి ప్రిపేర్ చేస్తున్నానండి. పాలల్లో బెల్లం వేసినప్పుడు పాలు విరుగుతాయి కదా! అలా పాలు విరగకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది కూడా ఇక్కడ నేను చూపిస్తున్నాను. చాలా సింపుల్‌గా చూపిస్తున్నాను. ఎంతో టేస్ట్‌గా ఉంటుంది. పిల్లలే కాదండి, ప్రతి ఒక్కరు కూడా తాగవలసిన రాగి జావ అండి. ప్రతిరోజు కూడా తీసుకున్నామంటే మన ఎముకలు బలపడతాయి. మన శరీరానికి మంచి కాల్షియం, పోషకాలు అన్నీ అందుతాయి. ఎంతో ఆరోగ్యంగా ఉంటారనమాట. మరి ఎంతో ఆరోగ్యంగా ఉండే ఈ రాగి జావని ఎలా చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద ఉన్న ఫుల్ వీడియో లింక్ ఓపెన్ చేసి చూసి ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్‌లో తెలపడం అస్సలు మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ ఆల్.